హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మరి ఒక టిప్తో మీ ముందుకైతే వచ్చేసానండి. రాయి లాంటి బెల్లాన్ని కూడా మనం ఇట్టాగే కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి రాయి లాంటి బెల్లాన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నారనుకోండి, మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము ఈ బెల్లాన్ని అనేసి వాడుకోవచ్చు అనమాట. ముందుగా బెల్లాన్ని ఎలా కట్ చేసుకోవాలైతే చూపించబోతున్నానండి. ఇది కేజీ బెల్లం ఉందన్నమాట. ఇప్పుడు దీనినైతే మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బెల్లము చాలా మంచిదండి హెల్త్కి, అలాగే చిన్నపిల్లలకి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలకే కాదండి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా బెల్లం అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే చక్కెర బదులు మనం బెల్లాన్ని టీలో కానీ, లేదంటే పాయసంలో కానీ, లేదంటే ఇంట్లో మనము నువ్వుల లడ్డు, అలాగే పల్లీల పట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా చిన్నపిల్లలకి. అలాంటప్పుడు అలాంటి కాల్షియం అన్నీ కూడా ఈ బెల్లాల్లో ఉంటుందన్నమాట, బెల్లంలో ఉంటుంది. ఇప్పుడు బెల్లంని చూసారు కదండి, నేనైతే ఇలా చాకుతోటి ఇలా కొట్టేస్తున్నాను అనమాట. కొట్టేసేటప్పుడు జాగ్రత్త అండి, చేతి పైన పడుతుంది మనకి. చూసారు కదా, ఒక్కొక్కసారి జారి కింద పడుతుంది. కానీ ఇలా కొట్టడం వల్ల మనకి బెల్లం అనేది ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ముందు పాతకాలంలో మనము బెల్లం కొనేటప్పుడు గడ్డలు గడ్డలుగా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేది కదా. అప్పుడు వాళ్ళు షాప్లో ఇలాగే కొట్టి మనకి అమ్మేవారండి. కిలో, కేజీ అలాంటివి, హాఫ్ కేజీ అనేసి. అలాంటి పద్ధతితోనే నేను ఇలా చాకుతో కట్ చేసేసుకుంటున్నాను అనమాట. వితిన్ 5 మినిట్స్లో మనకి ఈ బెల్లం అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎంతటి రాయి లాంటి బెల్లంని కూడా మనం ఇలాగే మనము చాకుతో ఇలా అనేసుకున్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం తురుముకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే చాలామంది పొయ్యి పైన పెట్టేసి దానిని కరగబెట్టేసి మెత్తగా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. కానీ అది డబ్బాలో వేయగానే అది మనకి మెల్ట్ అయిపోతుందండి. ఒక్కొక్కసారి అలా చేయకండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనము ఇలా కొట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. వితిన్ 5 మినిట్స్లో మనకి బెల్లం అనేది రెడీ అయిపోతుంది అనమాట. బెల్లాన్ని మనం పాయసంలో వేసుకోవచ్చు, టీలో వేసుకోవచ్చు, లేదంటే రోజు కూడా అన్నం తిన్నాక ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకున్నాం అనుకోండి, ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదండి చాలామందికి. అలా కాకుండా ఇలా చిన్న బెల్లం ముక్కం వేసుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకొకటి నేను ఇలా చాకుతో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇది కూడా కొంచెం హార్డ్గానే ఉంది, నాకు అంతా ఈజీగా రావట్లేదు. చూసారు కదా, కొంచెం కొంచెమే వస్తుంది. అలాగే మనం ఇలా చాకుతో కొడితే మాత్రం చాలా ముక్కలు ముక్కలుగా పడిపోతుంది. చూసారు కదా, మీరే గమనించారు కదా. బెల్లాన్ని కొంచెం సోంపులో వేసుకొని తిన్నామనుకోండి, అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకైతే నువ్వుల లడ్డు, లేదంటే పల్లీల లడ్డు, లేదంటే రవ్వ లడ్డులో కూడా మనము ఈ బెల్లాన్ని వేసి లడ్డూలుగా చేయొచ్చు. అలాగే కాజాల్ని కూడా చేయొచ్చండి. అలాగే మనము ప్రతి ఒక్క దాంట్లో కూడా బెల్లంని వేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే పాలల్లో కూడా వేసుకొని మనము పిల్లలకి పాలు కాచి ఇవ్వచ్చు అనమాట. పిల్లలకి చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా వస్తుంది, షుగర్ కాకుండా. అలాగే ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి టీలో కనుక మనం పెట్టించామనుకోండి, వాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే ఈ బెల్లం కాకుండా తాటి బెల్లాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చండి. నేను ఇది మామూలుగా ఉండే బెల్లం అనమాట. తాటి బెల్లం కూడా చాలా మంచిది హెల్త్కి. చూసారు కదండి, నేనైతే ఇలాగే బెల్లాన్ని మొత్తము కొట్టేసుకొని దంచేసేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. వితిన్ 5 మినిట్స్లో మనకైతే ఈ బెల్లం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని నేను ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసి పెట్టుకుంటానండి. ఇంట్లో టీ కానీ, లేదంటే పాయసము, దేనికైనా కూడా నేను ఇలాగే వాడుకుంటాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.